వాళ్ళు చెప్పిందంతా నిజమే. Shit. కానీ Shut up! నేను ఎంత నమ్మాను? నన్ను క్షమించండి. నేను వచ్చింది వాడు చెప్పింది చేయడానికైనా మీరేంటో తెలిసాక. తెలిసాక చెప్పు, ఏంటి తెలిసాక? మీ పట్ల ప్రేమ అభిమానం పెంచుకున్నాను, అందుకే వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేశాను. No, I should inform to him. అవునమ్మా, చాలా పొరపాటు చేశావు. నేను చేస్తానక్క. ఒక నిమిషం. హలో, రాజా హియర్. హలో. హలో, ఎవరండి? మాట్లాడండి. హలో, మాట్లాడండి. Who the hell is this? ఇవిడెవరో తెలుసా? తెలీదు. నా భార్య మేఘన. వాట్? ఈవిడ మీ భార్య మేఘన గారా? ఎస్. ఇది ఊటీలో నా పెళ్లికి ముందు నేను తీసిన ఫోటోగ్రాఫ్. ఆ రోజు ఈ ఫోటో ఎందుకు ఇలా నేను తీసాను తెలుసా? నేను ప్రేమించింది నీ వయసుని కాదు, నీ అందాన్ని కాదు, నీ చదువుని కాదు, నీ తెలివిని కాదు, నిన్ను, నీ మనసుని మాత్రమే చెప్పడానికి. నీకు 60 ఏళ్ల వయసు వచ్చినా జీవితాంతో నీ తోడుగా నీడగా ఎప్పుడు నీతో ఉంటానని చెప్పడానికి ఇలా తీశాను. ఆ రోజు మాత్రమే కాదు, ఏ రోజుకైనా మేఘన పట్ల నా ప్రేమలో ఏ మార్పు రాదని తెలియచెప్పడానికి నేను ఇక్కడ తీసుకొచ్చాను. చూడు, ఈరోజు భౌతికంగా మేమిద్దరు విడిపోయి ఉండొచ్చు, కానీ మానసికంగా షీఈ్ వన్ అండ్ ద ఓన్లీ లవ్ ఇన్ మై లైఫ్. ఐ మీన్ ఇట్. ఐఎమ్ సారీ. ఇంత పవిత్రమైన ప్రేమను తక్కువగా అంచనా వేసినందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. నన్ను క్షమించండి. మీరేమి అనుకోనంటే నాది చిన్న రిక్వెస్ట్. ఆవిడ పట్ల ఇంత గొప్ప ప్రేమను గుండెల్లో దాచుకున్న మీరు స్వాభిమానంతో సాధించుకుంటూ అపార్థాలతో అగాధాన్ని పెంచుకోవడం చాలా అన్యాయం. రాజా గారు, మేఘన గారితో మీ మనసు ఏమిటో విప్పి చెప్పండి. మీరేమిటో ఆవిడకి అర్థమయ్యేలా చెయ్యండి. హాస్పిటల్కి వెంటనే బయలుదేరండి ప్లీజ్. ప్లీజ్. హలో, రాజా హియర్. హలో. బా, ఏదో ఫోన్లు వస్తూనే ఉంటాయి. కట్ చేయండి. టైం అవుతుంది, బయలుదేరండి.